సరే పదండి, ఈరోజు ఒక మంచి కథ గురించి మాట్లాడుకుందాం. ఒక్కసారి ఊహించుకోండి, వానాకాలం అప్పుడప్పుడే మొదలవుతున్న రోజులు. పొలాల మధ్యలో ఒక చిన్న చెరువు. అంతా నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంది. అక్కడ లక్క అనే ఒక కుర్రాడు నేలమీద పాకుతున్న రెండు చిన్న జీవుల్ని చాలా ఆసక్తిగా చూస్తున్నాడు. అందులో ఒకటి నెమ్మదిగా కదులుతున్న నత్త, రెండోది మెల్లగా మట్టిలోకి జారుకుంటున్న వానపాము. చాలాసేపు అలా చూస్తున్నాడు. అప్పుడు తన పక్కనే ఉన్న తాతయ్య చంగ్రదయ్య వైపు తిరిగి ఒక ప్రశ్న అడిగాడు. చూడ్డానికి చాలా సింపుల్ ప్రశ్నలా అనిపిస్తుంది కదా, కాని మన మొత్తం ఈ విశ్లేషణకు పునాది ఆ ప్రశ్నే. అయితే ఆ ప్రశ్న వినగానే తాతయ్య వెంటనే నవ్వేలేదు. ఒక్క క్షణం ఆగి ఆలోచించాడు. ఎందుకంటే ఆ చిన్న పిల్లాడి ప్రశ్నలో ఉన్న లోతు ఆయనకర్థమైంది. ఇదేదో నత్త, వానపాము మధ్య పోటీ గురించి కాదు, అంతకన్నా పెద్ద జీవితానికి సంబంధించిన పాఠమిందులో దాగుంది అని ఆయన గ్రహించాడు. అందుకే దాని ఒక కథలా మలిచి చెప్పాలనుకున్నాడు. ఇక తాతయ్య కథ చెప్పటం మొదలుపెట్టాడు. అనగనగా ఒకప్పుడు ప్రకృతి భూమ్మీద ఉన్న జీవులన్నింటికీ ఒక పరీక్ష పెట్టిందట. కాని ఇది మామూలు పరీక్ష కాదు. ఎవరికి ఎక్కువ బలముంది, ఎవరు వేగంగా పరిగెడతారు లాంటి పరీక్ష అస్సలు కాదు. ఇది చాలా చాలా లోతైన పరీక్ష. అసలు ప్రకృతి పెట్టిన ఆ పరీక్ష ఏంటి? ఆ ప్రశ్న ఏంటంటే, ఈ భూమికి నిజంగా అవసరమైన జీవి ఏది అంటే కేవలం బ్రతికి ఉండటమే గొప్ప, లేక అంతకుమించి ఇంకేమైనా ఉందా? ఈ ప్రశ్నకు జవాబు వెతకడానికే ప్రకృతి రెండు జీవుల మీద తన దృష్టి పెట్టింది. ఒకటి నత్త, రెండవది వానపాము. సరే, మరి ఈ రెండు జీవులు ఆ పరీక్షలో ఎలా ప్రవర్తించాయో చూద్దాం. చెప్పాలంటే రెండింటి దారులు పూర్తివేరు. వాటి జీవన విధానాలు, వాటి ఆలోచనా విధానం ఎలా ఉందో ఇక్కడే మనకు తెలిసిపోతుంది. ఇక్కడ చూస్తే మనకు ఆ తేడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ముందుగా నత్తని తీసుకుందాం. దాని ఫోకస్ మొత్తం తనమీదే. సెల్ఫ్ ప్రిజర్వేషన్ అంటే తనని తాను కాపాడుకోవాలి అంతే. ఎండొచ్చినా, వానొచ్చినా, ఏ శత్రువొచ్చినా వెంటనే తన డొప్పలోకి దూరిపోతుంది. కాని వానపాముని చూడండి, దానికి పూర్తి భిన్నం. అది ఎవ్వరికంటికి కనపడదు, భూమి లోపలికి వెళ్ళి మౌనంగా తన పని చేసుకుంటూ పోతుంది. అప్పుడు నత్త తనలో తానే మురిసిపోయింది. ఆహా, చూసావా, నాకు ఏ ప్రమాదమూ లేదు, నేను చాలా సేఫ్గా ఉన్నాను, అంటే నేనే గెలిచేశాను అని అనుకుంది. ఎందుకంటే దాని లెక్క ప్రకారం బతికి బయటపడటమే గెలుపు. మరి వానపాము? దానికి గెలుపు, ఓటముల గురించి ఆలోచించే టైమే లేదు. అది గర్వపడలేదు, నేనే గెలిచానని అనుకోలేదు. అది బస్ మౌనంగా తన పని తాను చేసుకుంటూ పోయింది, మట్టిని తింటూ, భూమిని సారవంతం చేస్తూ. ఆ పని ఎవ్వరూ చూడ్లేదు, ఎవరూ దాన్ని మెచ్చుకోలేదు కూడా. కొంతకాలం గడిచిపోయింది. అంతా బాగానే ఉంది అనుకుంటున్న టైంలో కథలో అసలైన ట్విస్టొచ్చింది. ప్రకృతి ఇప్పుడు ఇంకొక కఠినమైన పరీక్షను ముందుకు తెచ్చింది. ఇప్పటిదాకా ఈ రెండు జీవులో అనుసరించిన పద్ధతులు ఎంతవరకు సరైనవో తేల్చే సమయం వచ్చేసింది. ఏమైందంటే ఉన్నట్టుండి వర్షాలు పడటం ఆగిపోయాయి. భయంకరమైన కరువు వచ్చింది. నేలంతా బీటలువారి గట్టిగా రాయిలా మారిపోయింది. ఇక ఎప్పుడూ తన డొప్పలో సేఫ్గా ఫీలైన నత్తకి ఇప్పుడు పెద్ద కష్టమొచ్చింది. బయట ఆహారం దొరకటం కష్టమైపోయింది. కాని ఇక్కడే అద్భుతం జరిగింది. వానపాము ఎక్కడైతే మౌనంగా పనిచేసిందో ఆ నేల మాత్రం పచ్చగా, సారవంతంగా ఉంది. అక్కడ పంటలు పండాయి. ఇక్కడే ఉంది పాయింట్. వానపాము చేసిన ఆ చిన్న, ఎవరికీ కనిపించని పని ఒక పెద్ద ఎకోసిస్టంకే ప్రాణం పోసింది. ఆ పంటలు చూసి పక్షులొచ్చాయి, జంతువులొచ్చాయి, చివరికి మనుష్యులు కూడా అక్కడికొచ్చి జీవించడం మొదలుపెట్టారు. ఒక్కసారి ఆలోచించండి, ఒక చిన్న జీవి చేసిన పని మొత్తం జీవరాశికి ఎలా ఆధారమైందో. అప్పుడు ప్రకృతి తన ఫైనల్ జడ్జ్మెంట్ ఇచ్చింది. చాలా సింపుల్గా, ఎవరైతే కేవలం తనకోసం బ్రతికారో ఆ జీవి ఒంటరిగా మిగిలిపోయింది. కాని ఎవరైతే ఇతరుల కోసం పనిచేశారో ఆ జీవి అందరికీ ప్రాణాధారంగా నిలిచింది. ఇక తాతయ్య కథ ఆపగానే లక్క ఆయన వైపే తదేకంగా చూస్తున్నాడు. కథ అయితే అయిపోయింది, కాని అసలు నీతి ఇంకా మిగిలే ఉంది. ఇప్పుడు చంగ్రదయ్య ఆ కథలోని అసలు నిజాన్ని, అసలు పాఠాన్ని చెప్పబోతున్నాడు. చూడండి, ఎంత సింపుల్ అయిన పవర్ఫుల్ కంపారిజను. నత్త ఏం చేసింది? తన ప్రాణాన్ని కాపాడుకుంది అంతే. కాని వానపాము ఏం చేసింది? తన పనితో ఎన్నో ప్రాణాలను కాపాడింది. ఇదే ఈ మొత్తం కథకు గుండెలాంటి నీతి. తాతయ్య చెప్పిన ఆ ఒక్క మాటలో అంతా ఉంది.
గెలుపు అంటే మనం ఎంతకాలం బతికామన్నది కాదు, మన వల్ల ఎంతమంది బతికారు, ఎంతమందికి ఉపయోగపడ్డామన్నదే ముఖ్యం. జస్ట్ సర్వైవ్ అవ్వడం వినింగ్ కాదు. సో ఈ కథ మన ముందు రెండు దారులను పెడుతోంది. ఒకటి, కేవలం మన కోసం మనం బతికేదారి, అది కేవలం మనల్ని బతికిస్తుంది. రెండోది, ఇతరుల కోసం పనిచేసే దారి, అది కొత్త జీవితాన్ని సృష్టిస్తుంది, కొత్త అవకాశాలను సృష్టిస్తుంది. చివరిగా తాతయ్య ఆ కుర్రాడ్ని అడిగిన ప్రశ్న ఇప్పుడు మనందరి కోసం. చెప్పండి, ఎవరు గెలిచారు? కేవలం తనను తాను కాపాడుకోవడమే ధ్యేయంగా పెట్టుకున్న నత్త, లేక తన పనితో ఎంతోమందికి జీవితాన్నిచ్చిన వానపామా? అసలు నిజమైన గెలుపు అంటే ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం మనలో ప్రతి ఒక్కరం మనల్ని మనం అడుక్కోవాలి.